ఆఖరి లైన్ చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనం ఆఖరి లైన్. రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. దేవునికి స్తోత్రం. అందరు చెప్తాం దేవునికి స్తోత్రం. రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. దేవునికి స్తోత్రం. అమ్మా నిన్నే అర్థమవుతుందా? క్రమం ఉండాలి దేవుని సన్నిధిలో. రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. దేవునికి స్తోత్రం. ప్రశ్న వేస్తున్నాను నేనండి, దేవుడు రహస్యంగా ఏం చూస్తాడు? ఏం చూస్తాడు అమ్మా? సమస్త ప్రవర్తన ఆయన ఎరుగును కదా ఉందో చోటన. ఇంకా రహస్యంగా దేవుడు ఏం చూస్తాడు? మన ఆలోచన ఎరిగిన వాడు, మన అంతరంగాన్ని ఎరిగిన వాడు, మన గుసగుసలు కూడా తెలుసా ఇంక. దేవుని స్తోత్రం. తర్వాత ఆ యొక్క సామెతల గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం చదువుకుంటే 15:3 త్వరగా చదవాలి. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉండును, అవి చెడ్డవారిని మంచివారిని చూచుచుండును. దేవునికి స్తోత్రం. యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉంటాయంట. అవి చెడ్డోళ్ళని చూస్తాయంట, మంచి వాళ్ళని కూడా చూస్తాయంట. దేవునికి స్తోత్రం. అంటే దేవుడు ఏం చూస్తాడు అంటే, దేవుడు చెడు చూస్తాడు, మంచి చూస్తాడు. అసలు ఆ పదం ఎందుకు రాయించాడంటే, నువ్వు ఒకవేళ ఉపవాస ప్రార్థన చేస్తే రహస్యమందు చూచుతున్నా నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇచ్చును అని. ఇక్కడ చూసుకుంటే చెడ్డవారిని దేవుడు చూస్తాడంట, మంచి వారిని దేవుడు చూస్తాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు వారు ఆ దినాల్లో భూమి మీద మనిషిగా ఉన్న దినాల్లో ఇప్పుడు ఎలా ఉన్నాడు యేసయ్య? అమ్మా పరిశుద్ధాత్మగా ఉన్నాడు. ఆ దినాల్లో యేసయ్య భూమి మీద మనిషిగా ఉన్న దినాల్లో యేసయ్య ఏమని చెప్పాడంటే, కుడి చేతితో చేసేది ఎడమ చేతికి తెలియకూడదు, రహస్యంగా చేయాలి అని చెప్పాడు యేసయ్య. దేవుని స్తోత్రం. ఈ రోజున నిజంగా రహస్యంగా దేవుని కొరకు ప్రయాసపడే వాళ్ళు ఉన్నారా? ఎవరన్నా ఉన్నారు? అక్కడక్కడ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నిన్ను మనుషులుగా చూడాల్సింది. మనుషుల్లో మనం ఎంత డాంబికత్వం చేసినా, లేకపోతే మనుషుల్లో ఘనముగా నువ్వు ఒకవేళ మనుషులు నన్ను ఘనంగా చూడాలి అని అనుకుంటే అది దేవుని దృష్టికి అసహ్యం అంట. దేవునికి స్తోత్రం. నన్ను మనుషులు కాదు దేవుడు గుర్తిస్తే చాలు అని నువ్వు అనుకుంటే దేవుడు మనుషుల్లో కూడా నిన్ను నిలబెడతాడు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఇంచుమించుగా ఆ జనవరి 1 రోజున, ఆ రోజు రాత్రి ఇంచుమించుగా 9 గంటల సమయంలో మన సంఘంలో ఒక సహోదరి తన భర్త ఇద్దరు ఇంచుమించుగా ఫోన్ చేసి, పాస్టర్ గారు ఫోన్ చేసి, మేము వస్తున్నాం అమ్మ, కొంచెం ఒక శాలువా తీసుకుని వస్తున్నాం మీకు అని చెప్తే సన్మానం చేయడానికి ఒక శాలువా, ఒక చిన్న మొక్క, ఒక చిన్న స్వీట్ బాక్సు, అది కాకుండా మా కుటుంబంలో 5గురు కాబట్టి 5గురికి 5 రగ్గులు, 5 తలగడలు ఇవన్నీ తీసుకుని చిన్న అర్పణ కూడా తీసుకుని వచ్చి సన్మానం చేసి ప్రార్థన చేయించుకుని వెళ్ళిపోతే, నేను సన్మానం చేయమని చెప్పలా. వాళ్ళకి అనిపించింది మనసులో. వస్తే పైగా ఏమని అన్నారంటే వాళ్ళిద్దరూ కూడా, అయ్యారు మనుషులు ఎవ్వరికీ మీరు చెప్పక్కర్లేదండి, దేవుడికి తెలిస్తే చాలు. ఎవరికొద్దు, దేవుడికి తెలిస్తే చాలు, దేవుడు చూస్తే చాలండి. ఆ మనసు నీకు ఉండాలి. ఆమేనండి. దేవుడు నిన్ను చూస్తే ఏమైద్దంటే, చాలా మంది రహస్యంగా అంటే ఒంటరిగా సంఘం అప్పుడే కాకుండా ఒంటరిగా వచ్చి దేవునికి మనసుని దేవునికి అర్పణలు ఇచ్చి వెళ్ళిపోతుంటారు చాలా మంది. మీలో చాలా మంది ఎవరు చూస్తున్నారు అప్పుడు నిన్నే? ఇది ఎక్కడ ఉన్నారా? నీకు పాస్టర్ గారు దండ వేయకపోవచ్చు, పాస్టర్ గారు శాలువ కాకపోవచ్చు, లేకపోతే పాస్టర్ గారు కుర్చీ వేయకపోవచ్చు, కానీ దేవుడు ఏం చేస్తాడంటే దాని ప్రతిఫలం రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇస్తాడు. దేవునికి స్తోత్రం. అందరూ చెప్తాం దేవునికి స్తోత్రం. ఈ దినాల్లో మనుషుల్ని ఎలా ఉందంటే, మనుషుల పరిస్థితి శరీరాశ, నేత్రాశ, జేపడము, ధనాపేక్ష, ఆ డాంబికత్వం ఎక్కువైపోయింది మనుషులు. ఎక్కడ చూసినా సరే డాంబికత్వం. దేవుణ్ణి ఎప్పుడైతే నువ్వు గణపరుస్తావో జాగ్రత్తగా గుర్తుంచుకో. నువ్వు మొదటిగా దేవుణ్ణి గణపరచడం నేర్చుకుంటే దేవుణ్ణి గణపరచడం నేర్చుకుంటే
దేవుడు ఆటోమేటిక్గా నిన్ను కనపరుస్తాడు. ఆమేనా అండి? దేవుడు వాక్యం సెలవిస్తుంది, నన్ను గణపరిచే వారిని నేను గణపరిచేదును. దేవుని స్తోత్రం. ఆది కాండము 16వ అధ్యాయము 13వ వచనం చదువుకుంటే, ఆది కాండము 16వ అధ్యాయము 13వ వచనం. ఆది కాండము 16:13. చూచుచున్న దేవుడవు నీవే అని అది యెహోవాకు పేరు పెట్టిన. దేవునికి స్తోత్రం. అందరు చెప్తున్న దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అది చూచుచున్న దేవుడవు నీవే అని దేవుడికే పేరు పెట్టిందంట. ఎవరు? ఎవరి హాగరు? ఇంకా ఎవరి హాగరు? శారాయి దాసివైన ఆగరు, అబ్రహాముకి భార్యవైన ఆగరు, ముస్లిమ్స్ అందరికీ తల్లి అయిన ఆగరు. అర్థమవుతుందా? ముస్లిమ్స్ అందరికీ కూడా తల్లి మొదట ఆమె. దేవుని స్తోత్రం. ఇశ్రాయేలీల తల్లి శారా. తల్లులు వేరు, తండ్రి ఒక్కడే అబ్రహాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజంగా అబ్రహాముకి సంతానం లేని సమయంలో, పిల్లలు లేని సమయంలో ఏ భార్య చేయని త్యాగం శారా చేస్తుంది. ఏ భార్య అయినా చేస్తే భర్తకు మళ్ళీ పెళ్లి చేస్తా? ఉన్నారా అలాంటి వాళ్ళు? ఎవరున్నా? నేను చేస్తాను అన్న వాళ్ళు ఉంటే చెప్పండి. ఉన్నారా? ఏ భార్య చెయ్యని త్యాగం? పిల్లలు లేరు కదా, మనకి చాలా ఆస్తి ఉంది కదా, మన సంతానం ఎప్పటికో ఆగిపోకూడదు కదా, ఇదిగో నా దాసి అయినా నా పని మనిషిని ఇచ్చి నీకు వివాహం చేస్తాను, నువ్వు దానితో వెళ్ళి పిల్లలను కను అని చెప్పింది. ఏ భార్య చేయని త్యాగం శారా చేసి ఆ యొక్క పని మనిషి అయినటువంటి ఆగర్నిచ్చి అబ్రహాంకి వివాహం చేస్తే, వివాహం జరిగిన కొన్నాటికి ఏం జరిగిందంటే పిల్లోడు పుట్టాడు ఆ అమ్మాయికి. ఏ అమ్మాయికి? ఇక్కడ ఉన్నారు ఎవరికి? ఆగర్కి. పిల్లోడు ఎప్పుడైతే పుట్టాడో తన యజమానురాలు ఎలా కనపడిందంటే ఆమెకి నీచంగా కనపడిందంట. అక్కడక్కడ ఎవరైనా మిమ్మల్ని ఎప్పుడన్నా నీచంగా చూసారా? అప్పుడు ఏమనిపిస్తుంది మనకి? చాలా బాధ అనిపిస్తుంది. ఇంకా కొంతమంది ముక్కు సూటుగా కోపం ఉన్న వాళ్ళు అయితే ముక్కు మీద పెట్టి వచ్చేస్తారు. దేవుని స్తోత్రం. అవునా? కొంతమంది కోపం వచ్చేసి కొట్టేసి వచ్చేస్తారు, కొంతమంది తిట్టేసి వచ్చేస్తారు. జీవితంలో మళ్ళీ నీ ముఖం చూసి అడుగు అంటారమ్మా. చాలా నీచంగా చూసిందంట. ఎవరినే? అప్పుడు దాకా పని మనిషిగా ఉన్న వ్యక్తి, అయ్యో పని మనిషిగా ఉన్నదాన్ని నన్ను, ఇంటిలో పని చేసుకునే నన్ను, నా యజమానురాలు ఇదిగో నన్ను కరుణించి నన్ను, ఆ యొక్క యజమానుడైన యేసు ప్రభువారు సాదృశ్యం మనకు. దేవుని స్తోత్రం. నన్ను కరుణించి ఇంటిలో పెట్టుకుందే, ఇదిగో నన్ను కూడా వాళ్ళ యొక్క యజమానురాలుగా మార్చిందే అనే గ్రహింపు లేకుండా తన యజమానురాలని నీచంగా చూస్తున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీరు ఇంటికి వెళ్ళాక చదువుకుంటే 16వ అధ్యాయం మొత్తం కూడా ఒకటి ఏం చేసిందంటే, జాగ్రత్తగా చూడండి, శారా త్యాగం చేసింది. అక్కడ విన్నారా? ఏం చేసింది? త్యాగం చేసింది, పెళ్లి చేసింది తన భర్తకి వేరే వ్యక్తినిచ్చి. రెండోది, వెంటనే గర్భఫలం వచ్చింది. దేవునికి స్తోత్రం. మూడోది, ఎప్పుడైతే గర్భఫలం వచ్చిందో యజమానురాలను నీచంగా చూడటం మొదలెట్టి ఆమె ఏం చేసింది? ఇప్పుడు మీరు పనికి వెళ్ళారనుకోండి, అక్కడికన్నా మీ ఓనర్ గారిని, ఓనరమ్మ గారిని ఓవర్ యాక్షన్ చేశారనుకోండి, అక్కడ ఏం చేద్దామా? నవ్వుతారా? అన్న మాట్లాడుతున్నావు ఏందంటే నవ్వుతారేంది? ఏమంటారు వాళ్ళు? పనిచేసే యజమానురాల దగ్గర జాగ్రత్తగా చేయకపోతే నేనేం చేస్తానంటే నీ డ్యూటీలో తీసి అవతల నీచంగా చూసినప్పుడు అప్పుడు ఏమేం చేసిందంటే ఆమెను శ్రమ పెట్టడం ప్రారంభించింది శారా. శ్రమ పెట్టడం ప్రారంభిస్తే, అందుకే మొన్న మాట చెప్పాను, సంఘంలో నుంచి 2 రకాల విధానాలు ఉంటాయి. నీవుగా అమ్మ నువ్వు సంఘంలో నుంచి వెళ్ళిపోవాలని అనక్కర్లా. వరుస నువ్వు 4 సార్లు 4 బండ్లు ఎత్తే 4 సార్లు వరుసలో వ్యక్తి మీద 4 బండ్లు వేసామనుకో, నీకు నువ్వుగానే వెళ్ళిపోవని కూడా అనక్కర్లేదు. ఇదో టెక్నిక్ ఇది. దేవుని స్తోత్రం. కానీ అది అలా చేయకూడదు. దేవుని వాక్యానికి విరుద్ధం. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయంలో ఏమనుందంటే, తన మందలో చేరిన గొర్రెను చెదరగొట్టు కాపరికి శ్రమ అనుంది. దేవుని స్తోత్రం. అందరూ చెప్తుంది దేవుని స్తోత్రం. శ్రమ పెట్టింది ఆ యొక్క శారా హాగర్ని. శ్రమ పెట్టినప్పుడు ఏం చేసింది? 4వ పాయింట్, శ్రమ పొందింది కదా. యజమానురాలు శ్రమ పట్టిన తర్వాత
ఆ యొక్క శ్రమలకి తర్వాత అరణ్యంలోకి పారిపోయింది, అడవులోకి. దేవునికి స్తోత్రం. అడవులోకి పారిపోయిన తర్వాత అక్కడ దేవుడు పరిచయం అయ్యాడు. దేవునికి స్తోత్రం. అడవులో సాధారణంగా అడవి జంతువులు కలుస్తాయి, కానీ దేవుని కృప, దేవుని ఏర్పాటు, దేవుని కనికరం హాగరు మీద కూడా ఉంది కాబట్టి దేవుడు అక్కడ ఏమని మాట్లాడుతున్నాడంటే, హాగరో ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు? అర్థమవుతుందా? యెహోవా దూత కనపడిందంట. అక్కడ కనపడి ముందు దేవదూతలా కనపడ్డాడు యెహోవా దూత, సాక్షాత్తు తర్వాత ప్రభుగానే ప్రత్యక్షమయ్యాడు. దేవునికి స్తోత్రం. హాగరో నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో, ఎక్కడికి వెళ్తున్నావు అంటే ఏం చెప్తుందేమా? పారిపోతున్నాను అంటుంది, కానీ ఏమైనా చేసింది చెప్తుందా? మనం కూడా చాలాసార్లు అదే చేస్తాం. మనం చేసింది చెప్పం. అయ్యగారు బాగా ఇదిగోండి తల తిప్పేస్తుందండి, అయ్యగారు చేయి తిప్పేస్తుందండి, అయ్యగారు అలాగండి ఎలాగండి అంటాం. అసలు దానికి కారణం ఏంటో అర్థమవుతుందా? కొన్ని దాచేస్తారు మనుషులు. కానీ ఇక్కడ ఏం చేసిందంటే, ఏమో కూడా ఏం చేస్తుందంటే, నా యజమానురాల దగ్గర నుంచి పారిపోతున్నా అన్నప్పుడు అప్పుడు యెహోవా దూత, అక్కడ యెహోవా దేవుడు ఏమంటున్నాడంటే, నీ యజమానురాల యొద్దకు వెళ్ళి తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి మణిగి ఉండు అంటున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. నిండుకుండా అంట తొనకదు, బాగా చెప్పారు. ఎలుతుకుండా దేవుడు ఏమంటున్నాడంటే, దేవుడు నిజంగా ప్రేమ కలిగిన దేవుడు కాబట్టి సున్నితంగా ఆమెను సరి చేస్తున్నాడు. సరి చేసి, అమ్మా సరిలేక అయిపోయింది, అది అయిపోయింది, నువ్వు వెళ్ళి ఎక్కడి నుంచి జాగ్రత్తగా నీ యజమానురాల చేతి కింద అణిగి మనకి ఉండు అంటున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. అంటే అప్పుడు దాకా ఏం చేసిందేమో దేవుడు ఏమో అన్నాడండి, సరి చేశాడు, ప్రేమగా సరి చేశాడు. ఎగరొద్దు, ఇక్కడి నుంచి శారా చేతి కింద నువ్వు అణిగి మణిగి ఉండు. అప్పుడు ఆమె ఏమంటుంది, అయ్యా నువ్వు చూచుచున్న దేవుడు అయ్యా, నేనేదో అనుకున్నాను, ఎంతకాలం మా అబ్రహాం మిమ్మల్ని కొలుస్తుంటే, మా అబ్రహాము నా యజమానుడు కొలుస్తుంటే ఏదో అనుకున్నాను, నువ్వు చూచుచున్న దేవుడు అయ్యా, ప్రతి ఒక్కరిని చూస్తావయ్యా, ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తావయ్యా, ప్రతి ఒక్కరికి సహాయం చేస్తావయ్యా, ప్రతి ఒక్కరి వేదన చూస్తావు, ప్రతి ఒక్కరి దుఃఖాన్ని చూస్తావు, ప్రతి ఒక్కరి బాధలు చూస్తావు, ప్రతి ఒక్కరి హృదయాన్ని చూస్తావు, ప్రతి ఒక్కరి అంతరంగాన్ని చూస్తావు. దేవుడి స్తోత్రం. నువ్వు చూచుచున్న దేవుడవో నీవే అని యెహోవా దేవుడికే పేరు పెట్టిందేమో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. గమనించాలి, మన ప్రభు అయిన యేసయ్య కన్నులకు మరుగైనది ఏదీ లేదు. దేవుని స్తోత్రం. హెబ్రీ గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనంలో ఏమనుందంటే, ఆయన కన్నులకు సమస్తము కూడా స్పష్టంగా కనపడుతున్నాడు. దేవుని స్తోత్రం. ఎవరి కన్నులకు? దేవుని కన్నులకు సమస్తము కూడా తేటగా కనబడుతున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అది చదవండి ఒకసారి. అది మరియు ఆయన దృష్టికి ఏదీ లేదు. మనం ఎవరికి లెక్క చెప్పవలసిందో ఆయన కన్నులకు సమస్తమును తేటగా కనపడుతున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. సాధారణంగా తేటగా నీళ్ళు ఉన్నాయి అనుకోండి, అక్కడక్కడ ఏం చేస్తాం, కనబడద్దు, అడుగులు. అప్పుడు ఏమైంది, అబ్బాయి ఇక్కడ ఎంత తేటగా. నీళ్ళే కాదండి, దేవుడికి మన హృదయం కూడా తేటగా కనపడుతుంది. ఆమేనానండి. లోకమందున్న మన తండ్రి ఆయన. ఆమేనానండి. తండ్రులు ఎంతమంది ఉంటారు? ఒక్కడే ఉంటాడు. కానీ పరలోకమందున్న తండ్రి ఆయన మనకి. ఈ లోకంలో శారీరక తల్లిదండ్రులు, తండ్రి. మూడో తండ్రి ఎవరు? ఆత్మీయ తండ్రి. దేవుని స్తోత్రం. బాగా క్యాచ్ చేశారు. దేవుని స్తోత్రం.
ఆ తండ్రికి మనం అందరం ఒక రోజున లెక్క అప్పగించాలంట. మనం అందరం ఏ తండ్రికి? పరలోకమందున్న తండ్రికి లెక్క అప్పగించాలంట. దేవుని స్తోత్రం. పరలోకమందున్న తండ్రి నిన్ను రహస్యంగా కాస్తాడు ఆయన, రహస్యంగా నిన్ను రక్షిస్తాడు ఆయన. ఆమేనా? రహస్యంగా నిన్ను అబ్జర్వేషన్ చేస్తుంటాడు ఎప్పుడు కూడా. నరుని మార్గములన్నిటిని యెహోవా ఎరుగును అని ఉంది బైబిల్లో. దేవుని స్తోత్రం. పుత్రుల మార్గములన్నిటిని నువ్వు కన్నులారా, దేవుడు కన్నులారా చూస్తున్నాడంటే ఏం చేస్తున్నారా అని మనుషులు. దేవుని స్తోత్రం. నువ్వు అనుకుంటావు నిజంగా దేవుడికి కనపడుతుందంటావా నేను చేసేది? నేను ఇప్పుడు బాత్రూంలో ఉన్నాను కదా, దేవుడు నన్ను చూసామని అనుకుంటాడేమో అని అనిపించింది ఎప్పుడన్నా ఎవరికన్నా? అనిపించిందా? దేవుడు నువ్వు బాత్రూంలో ఉండడం కూడా దేవుడికి కనపడద్దే, కానీ ఏమనుకుంటాడంటే ఆయన చిన్ని పిల్లల బాత్రూమ్కి వెళ్తే మనం ఎలాగనుకుంటామో ఆయన కూడా అదే అనుకుంటాడు. ఎందుకంటే మనం అందరం ఆయన పిల్లలు. ఆమేనండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చిన్ని పిల్లలలాగా మంచి మనసు కలిగి ఉండాలి మీరు. వాళ్ళకి కల్లా కపటం ఉండదు. పసిపిల్లలకి కొట్టినా మళ్ళీ కజేవుడి పిలిస్తే దగ్గరికి వస్తారు. అట్లాంటి మనసు నీలో ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన కన్నులకు సమస్తము కూడా తేటగా కనపడుతుందంట. అమ్మ అర్థమవుతుందా? ఆయన కన్నులో మనిషి కన్నుల కంటే కూడా వేగంగా కనపడదు. ఆయన కన్నులకి పక్షిరాజు కన్నుల కంటే కూడా, పక్షిరాజు 10 అంతస్తుల ఎత్తులో ఉండి కూడా భూమి మీద ఏ జంతువు వెళ్తుందో కూడా చాలా తేటగా అబ్జర్వేషన్ చేస్తుందంట. అంతకంటే బాగా కనపడదు యేసయ్య కన్నులకి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఎందుకంటే మన దేవుడు సమస్తాన్ని చూచుచున్న దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంచుమించుగా ఒక చాలా సంవత్సరాల క్రితం మన సంఘంలో ఒక రోజున ఆల్ నైట్ ప్రేయర్ జరిగింది. కొన్ని సంవత్సరాల క్రితం ఆల్ నైట్ ప్రేయర్ జరుగుతుంటే నాకు సాధారణంగా ఆల్ నైట్ ప్రార్థనకు వచ్చిన ప్రతి మనిషికి కూడా దర్శనం చెప్పేవాడినా లేదమ్మా? అయితే ఒక రోజున ప్రార్థన చేస్తుంటే ఆల్ నైట్ ప్రార్థనలో ఒక సహోదరుణ్ణి సింహం మింగేసినట్టు చూపిస్తున్నారు. తలకాయ బయట ఉంది, వాడి అంతా మింగేసింది. నాకు డౌట్ వచ్చింది, ఏంటిది, ఏదో తేడా జరిగింది, ఏంటి పరిస్థితి అని అనుకున్నప్పుడు ఏదో జరిగింది అని అతన్ని పర్సనల్గా పక్క తీసుకెళ్ళి, ఏంటి సహోదరుడా నీ పరిస్థితి కరెక్ట్గా చెప్పు, నీకు కొంచెం అవకాశం ఉంది, అది కూడా చాలా జాగ్రత్తగా కరెక్ట్గా చెప్పు, ఏం జరుగుతుందంటే అతను ఏమన్నాడంటే, అయ్యా నా జీవితంలో ఒక పొరపాటు జరిగింది, ఓ చిన్న పొరపాటు, చాలా ఇలా జరిగిందయ్యా అని వెంటనే ఒప్పుకుని పశ్చాత్తాపడ్డాడని. పశ్చాత్తాపడితే అతని కొరకు చాలా ప్రార్థన చేసాం. దానికి తగ్గ శిక్ష అతనికి వచ్చింది తర్వాత. కానీ దేవుడు క్షమించి కనికరించి మరలా మరొక అవకాశం అతనికే ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. అంటే నువ్వు ఇందులో ఉన్న మర్మం ఏంటంటే, నువ్వు ఒకవేళ శావుకుని కన్నులు కప్పొచ్చు జాగ్రత్తగానంటే, కానీ దేవుడి కన్నులు కప్పలేవు. అయ్యా ప్రవక్త బైబిల్లో గుడ్డివాడైపోయి అయ్యా ప్రవక్త కూర్చున్నప్పుడు ఎవరు వస్తున్నారు? మొన్న చెప్పాను అమ్మా, ఎవరు వస్తున్నారు? యెరోబాము భార్య మారు వేషం వేసుకుని వస్తుంది. ఈయన ఎలా ఉన్నాడు? ముసలోడైపోయి మందగిలి కూర్చుని ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, అయ్యా యెరోబాము భార్య మారు వేషం వేసుకుని వస్తుంది నీ దగ్గరికి. దేవుని స్తోత్రం. చాలాసార్లు నాకు ఎవరి మీద డౌట్ వచ్చినప్పుడు ఒక్కోసారి ప్రార్థన చేస్తుంటా. ప్రార్థన చేస్తే దేవుడు ఏమంటాడంటే, బాధపడద్దు, మరి ఆమె మారు వేషం వేసుకుని వస్తుంది నాన్న నీ దగ్గరికి, మారు వేషం వేసుకుని వస్తుంది. పైకి అయ్యగారు బాబు గారు నాయన అయ్యా అయ్యా అలాగా ఇలాగా అని అంటుంది, కానీ మారు వేషం వేసుకుని వస్తుంది అంటాడు దేవుడు. దేవుని స్తోత్రం. దేవుడు ఎందుకంటే రాత్రి కూడా నేను మాట అన్నాను పిల్లలిద్దరితో, ఏమన్నాను రాత్ర పడుకునేటప్పుడు ఏమన్నాను, దేవుడు మన దేవుడు అందరూ వేరు, మన దేవుడు వేరు. మన దేవుడు ఆలోచన ఎరిగిన వాడు ఆయన. చాలా జాగ్రత్త. ఆలోచనలో కూడా నువ్వు ఎప్పుడు కూడా దేవునికి విరోధమైన ఆలోచనలో రాకూడదు. చాలా జాగ్రత్త. ఒకవేళ అట్లాంటి ఆలోచనలు ఏమైనా వస్తే, ప్రభా నన్ను క్షమించాయా అని వెంటనే, ప్రభా ఈ దురాలోచన నుంచి నన్ను విడిపించాయా అని వెంటనే అడగండిరా దేవుడిని అని చెప్పాను. నాకు ఎందుకో చెప్పాలనిపించింది ముందు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మన దేవుడు అంతరంగాన్ని ఎరిగిన వాడు, ఆయన ఆలోచన ఎరిగిన వాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ యొక్క
మొదటి సమయాలు 16వ అధ్యాయం 7వ వచనం చదువుకుంటే 16:7. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టవద్దు. మనుష్యులు లక్ష్య పెట్టి వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. దేవునికి స్తోత్రం. ఇందులో ఒక భాగం నేను అడిగితే సమాధానం చెప్పండి. మనుషులు ఏమేమి లక్ష్య పెడతారు? పెద్ద బిల్డింగ్ ఉంటే నిన్ను గొప్పదానిగా గొప్పగా చూస్తారు. ఒక మంచి కారు ఉంటే నిన్ను ఒక గొప్పగా ఘనంగా చూస్తారు. లేకపోతే నీకు ఒక మంచి బంగారం ఉంటే, ఆ బంగారు బ్రాస్లెట్, బంగారు బొంగరాలు, బంగారు చైన్లు ఉంటే నిన్ను గొప్పగా చూడొచ్చు. కానీ ఇలాంటివి పెట్టుకునే వాళ్ళందరూ కూడా అసలు దేవుడు అట్లా పట్టించుకోవడానికి అలాంటివి పెట్టించుకుంటే దేవుని స్తోత్రం. అంటే మనుష్యులు పట్టించుకునే, మనుష్యులు లక్ష్య పెట్టే వాటిని మన దేవుడు లక్ష్య పెట్టడం. దేవుని స్తోత్రం. తర్వాత ఏమనుంది? నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుష్యులు పైరూపమును లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయాన్ని లక్ష్య పెట్టును. దేవునికి స్తోత్రం. ఇక్కడ చూసుకుంటే అసలు ఎందుకు సమూయేలు దావీదును అభిషేకించడానికి వెళ్ళాడు? అమ్మా, అదే ఎందుకు వెళ్ళాడు? అసలు రాజుగా అభిషేకించడానికి ఎందుకు వెళ్ళాడు? సౌలు ఇశ్రాయేలీలకి మొట్టమొదటి రాజు ఎవరంటే సౌలే. అప్పుడు దాకా కూడా ఇశ్రాయేలీల్ని ఎవరు పరిపాలించారంటే న్యాయాధిపతులు పరిపాలించారు. దేవుని స్తోత్రం. వాళ్ళు ఏమన్నారంటే, అయ్యా అందరిలాగా కూడా మాకు కూడా ఒక రాజు కావాలయ్యా అని అడిగారు వాళ్ళు ఇశ్రాయేలీ. దేవునికి స్తోత్రం. అప్పుడు దేవుడు ఏమన్నాడు? సరే అయితే సౌల్ని రాజుగా అభిషేకిస్తున్నానని అభిషేకించాడు. అభిషేకిస్తే సౌలు ఏం చేశాడు? ఒక రోజున దేవుడు ఈ సౌలు మహారాజుకు ఒక మాట చెప్పాడు. అయ్యా విన్నారా? ఒక రోజున సహోదరుడు వాళ్ళ అబ్బాయికి ఒక మాట చెప్పాడు, ఓ పని చేయమని. అతను చేయలేదనుకో ఎలా ఉంటుంది ఆయనకి? వస్తా 15వ అధ్యాయము మొదటి సమూయేలు 22వ వచనంలో దేవుడు మాట చెప్పాడు సౌలుకి. ఏమన్నాడంటే, నా ప్రజలైన ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుంచి వస్తున్నప్పుడు నా ప్రజలను ఈ అమాలేకీయులు చాలా బాధ పెట్టారు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే వాళ్ళు ఎవరంటే మనిషి రూపంలో ఉన్న రాక్షసులు వాళ్ళు. దేవుని స్తోత్రం. వాళ్ళందరినీ కూడా మొత్తం లేపేమన్నాడు దేవుడు. వెళ్ళి మొత్తం పిల్లలు కానీ, పెద్దోళ్ళు కానీ, మనుషులు కానీ, ఊరు కానీ, గొడ్లు కానీ ఏది కూడా ఉంచొద్దు, మొత్తం తుడిచేమన్నాడు దేవుడు. ఆయన మహారాజు కాబట్టి ఒక మాట చెప్పాడు. వెళ్ళాడు, మొత్తం అందరినీ తుడిచేశాడు. కానీ ఏం చేశాడంటే అక్కడున్న గొడ్లు, గొర్రెలు వీటిని తెచ్చుకున్నాడు, బలిసినాటిని. 22వ వచనంలోకి వచ్చేసరికి సమూయేలు సౌలు ఇద్దరు మాట్లాడుతున్న సందర్భంలో ఒకసారి చదవండి 22. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు దహన బలులను అర్పించుట కంటే ఆయన సంతోషించునా? ఆలోచించము. దేవుని స్తోత్రం. అందరి జీవితం దేవుని స్తోత్రం. ఇంకా మీకు అర్థమయ్యేది చెప్తున్నాను. సమూయేలు పాస్టర్ గారు వెళ్ళి అడిగాడు, మరి పనంతా అయిపోయిందా అని అడిగితే, అయిపోయింది అయ్యా, మన దేవుడు చెప్పినట్టుగా మొత్తం అవగొట్టి వచ్చేసానయ్యా అన్నాడు. అప్పుడు సమూయేలు ఏమన్నాడు? మరి ఆ గొడ్లు రంకిలేంటి, గొడ్లు ఎందుకు అరుస్తున్నాయి అంటే, అయ్యా అవి మన దేవుడైన యెహోవాకి బలి అర్పించడానికి తెచ్చామయ్యా అక్కడి నుంచి. అప్పుడు ఏమన్నాడు దేవుడు? అప్పుడు సమూయేలు ఏమన్నాడు? దేవుడు మాట వినరా నువ్వు, ఆయన సంతోషపడతాడు. అక్కడి నుంచి గొడ్లు తెప్పని దేవుడు చెప్పాడా? అంటే నువ్వు బలి అర్పించడం అంటే ఇందులో ఉన్న మాట ఏంటంటే, మొన్న కూడా చెప్పాను, నువ్వు అర్పించే అర్పణ కంటే నీ హృదయం ముఖ్యము. నీ హృదయం దేవుని మాట వింట ముఖ్యము. దేవుని స్తోత్రం. నీ దేవుని మాట వినుకోకుండా, నీ హృదయం సరైనది కాకుండా వెన్ను అర్పణలు ఇచ్చినా దేవుని స్తోత్రం. హల్లెలూయా. తర్వాత మరో మాట చూసుకుంటే 36వ వచనంలోకి వచ్చేసరికి 26వ వచనం చదవండి. 15, 26. అందుకు సమూయేలు నీతో నేను రాను. ఇది చూడండి ఒకసారి. సౌలు అంటున్నాడు, అయ్యా నా కోసం ప్రార్థన చేయండి అయ్యా, నా కోసం సమాధాన బలి అర్పించండి అయ్యా దేవుడి దగ్గర అని అంటే సమూయేలు కోపం వచ్చేసింది, పాపం బాధ వేసింది. నేను రాను, నీ పక్షాన నేను ప్రార్థన చేయను. నువ్వు దేవుని మాట విసర్జించావు, నువ్వు దేవుడినే తృణీకరించావు, నువ్వు దేవుడినే ఎదిరించావు, నేను రాను అని ఏమంటున్నాడంటే సమూయేలు
యెహోవా ఆజ్ఞను విసర్జించావు గనక ఇశ్రాయేలీల మీద రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను విసర్జించాడు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? ముందు ఎవరు విసర్జించారు? నువ్వు దేవుని మాట వినకోకుండా నువ్వు దేవుని విసర్జించావు కాబట్టి ఆయన కూడా నిన్ను రాజుగా లేకుండా విసర్జించేశాడు. దేవునికి స్తోత్రం. ఈ స్థానంలోకి మరొకటి వచ్చేస్తున్నాడు అన్నారు దేవుడు. దేవునికి స్తోత్రం. నాకు భయం వేసింది. అప్పుడు సౌలుకి భయం వేసేసరికి ఏంటా పరిస్థితి అంటే, అప్పుడు సమూయేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. సమూయేలు, ఎంతకాలం నువ్వు ఇలా బాధపడతావో, ఎంతకాలం ఇలా కన్నీరు గారుస్తావో, నువ్వు లేచి తైలపు బుడ్డు తీసుకుని బెత్లెహేములోకి వెళ్ళి యెష్షయి కుమారుడైన ఒకరిని అభిషేకించు రాజుగా అని దేవుడు చెప్పాడు. దేవుని స్తోత్రం. అక్కడికి వెళ్ళంగానే యెష్షయి పెద్ద కుమారుడు ఎలా ఉన్నాడంటే, మిలిటరీ మ్యాన్. మిలిటరీ వాళ్ళు ఎలా ఉంటారు? కండలు తిరిగిపోయి మంచి హైట్ ఉన్నాడు, మంచి బలంగా ఉన్నాడు. చూస్తే నిజంగా ఈయన అనుకుంటున్నాడు, నిజంగా దేవుడు కోరుకున్నవాడు ఇతనే ఉంటాడు. అంత ఎత్తున్నాడు, అంత లావు ఉన్నాడు అంటే రాజుగా ఇతనే సూట్ అవుతాడు అనుకున్నాడు. అప్పుడు ఏమన్నాడు? నో 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 దేవుడు అన్నాడు, అతను కాదన్నాడు. రెండో వాడు వచ్చాడు, అతను కాదన్నాడు. మూడో వాడు వచ్చాడు. అలా 7 కొడుకులు అయిపోయారు. 7 అయిపోయినా సరే తండ్రి చెప్తున్నాడా ఇంకోడు ఉన్నాడని చెప్పట్లా. అప్పుడు దేవుడు అన్నాడు, సమూయేలు, మనుష్యులు లక్ష్య పెట్టే వాటిని నేను లక్ష్య పెట్టను. నేను హృదయాన్ని చూస్తాను, నేను అంతరంగాన్ని చూస్తాను అని అనగానే, ఇంకెవరన్నా ఉన్నారా అని అడిగితే, ఉన్నాడే ఒకడు ఆఖరుడు, ఒకడు మురుకోడు ఉన్నాడు ఆఖన్నా. ఆడు ఎక్కడో గొర్రెలు కాసుకుంటాడు, ఆడికి ఏం తెలీదు, ఎక్కడో అడవులో ఉంటాడు, తెంగరోడు పెచ్చోడు అన్నట్టుగా చెప్పాడు సమూయేలు. దేవుని స్తోత్రం. అప్పుడు దేవుడు అన్నాడు, అక్కడ సమూయేలు అన్నాడు, ఒక్కసారి పిలిపించండి, అతను కూడా చూద్దాం. దేవుని స్తోత్రం. ఉద్యోగస్తుల దగ్గర సువాసన వస్తుందా? పొలం పనులు చేసుకునే వాళ్ళ దగ్గర సువాసన వస్తా? ఏడు అలా ఉన్నాడు. అలాంటి సువాసన వచ్చే వాళ్ళని అందరినీ దేవుడు త్రోసేస్తాడని కాదు అర్థం. దేవుడు హృదయాన్ని ఎన్నికినే దాని గురించి చెప్తుంది. దేవుని స్తోత్రం. గొర్రెలు కాసుకునే వాళ్ళు ఎలా ఉంటారు? గొర్రెలు వాసన చూశారు ఎప్పుడన్నా? చూసారో చూడలేదమ్మా? నిజంగా గొర్రెలు కాసుకునేవాడు అతను రానిగానే దేవుడు మాట్లాడుతున్నాడు, నేను కోరుకున్నవాడు ఇతడే, లేచి ఇతన్ని అభిషేకించు అని దేవుడు మాట్లాడుతున్నాడు. మనుషులు లక్ష్య పెట్టే వాటిని నేను లక్ష్య పెట్టను, నేను హృదయాన్ని లక్ష్య పెడతాను, నేను అంతరంగాన్ని లక్ష్య పెడతాను. అందుకే నువ్వు లేచి ఇతన్ని అభిషేకించు అనగానే వెంటనే సమూయేలు లేచి ఆ యొక్క దావీదు గొర్రెలు కాసుకునే దావీదును అభిషేకించాడు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. అందుకే నేను చెప్పాను రాత్రి కాల సమయంలో, రే మన దేవుడు మన ఆలోచన ఎరిగిన వాడు రా, చాలా జాగ్రత్త. నీ ఆలోచనలో ఏముందో కూడా దేవుడికి తెలుసురా, మన దేవుడికి చాలా జాగ్రత్త అని చెప్పాడు వీళ్ళిద్దరికి. ఒకవేళ ఏదైనా రాకూడని ఆలోచన, దేవునికి విరోధమైన ఆలోచన కానీ, లేకపోతే ఏదైనా అవిశ్వాసం ఆలోచన కానీ లాంటి ఏమైనా వచ్చినప్పుడు వెంటనే ప్రభువా నన్ను క్షమించాయి, దురాలోచన నుంచి నన్ను నడిపించాయి అని అనుకోండి అని చెప్పాను ముందుగా పిల్లలకి. దేవునికి స్తోత్రం. అందరూ వేరు, మన వేరు. ఎందుకంటే మన దేవుడు మన అంతరంగాన్ని ఎరిగిన వాడు, ఆయన మన హృదయాన్ని ఎరిగిన వాడు, మన జీవితాన్ని ఎరిగిన వాడు, మన పరిస్థితిని సమస్తాన్ని ఎరిగిన వాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఆయన కన్నులకు మరుగైనది ఏదీ లేదు. నువ్వేం చేసినా సరే దేవుడికి తెలుసు. నువ్వు దేవుడి నుంచి తప్పించుకోలేవు. అందుకే నువ్వేం చేయాలంటే, తప్పించుకోలేనప్పుడు ఏం చేయాలి? కరెక్ట్గా చెప్పండి, క్యాచ్ చేయండి, సరెండర్ అయిపోవాలి. దేవుని స్తోత్రం. మర్యాదగా మీరు లొంగిపోండి, లేకపోతే షూట్ చేసేస్తా అంటారు పోలీసులు. ఒక్కోసారి పెద్ద పెద్ద టెర్రరిస్టుల దగ్గరికి వెళ్ళాం, లొంగిపోతే ప్రాణంతో వదులుతారు, లొంగిపోతే ఓకే సార్ లొంగిపోతున్నాం సార్ అని వెంటనే చేతుల పైకి ఎత్తేస్తారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే గౌరవంగా పట్టుకుని అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. ఒకవేళ వాళ్ళు ఏదైనా తోక జాడించి ఓవర్ యాక్షన్ చేస్తే కాల్ చేస్తారు, దర ఆడిచేస్తారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఎందుకంటే మన దేవుడు సమస్తాన్ని చూస్తున్నాడు కాబట్టి మనం దేవుడికి సరెండర్ అవ్వాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తర్వాత మరో మాట చూసుకుంటే, దేవుడు సమస్తం కూడా మన జీవితంలో చేసే ముందు ఆయన ఏం చేస్తాడంటే, ఇంతేకాకుండా ఇంకేం చేస్తాడు దేవుడు రహస్యంగా? దేవుడు రహస్యంగా ఇంకేం చేస్తాడు? ఇంకా రహస్యంగా దేవుడు ఏం చేస్తాడమ్మా? నీవు కన్నీళ్లు విడిచుడు చూచితిని, నేను నీ ప్రార్థన అంగీకరించి ఉన్నాను అంటాడు హిజ్కియాతో దేవుడు. దేవుని స్తోత్రం. ఇంకేం చేస్తాడు దేవుడు? ఇక్కడ ఉన్నారా? సాధారణంగా రహస్యంగా జరిగే కార్యక్రమాలన్నీ కూడా నైటే జరిగాయి. రహస్య కార్యక్రమాలన్నీ సాయంకాలం 6 గంటల కాడ నుంచి
9 వరకు మనుషులు సంచారం చేసే సమయం అంట. దేవుని స్తోత్రం. 9 గంటల కాడ నుంచి నైట్ 12 వరకు దొంగలు వ్యభిచారులు తిరిగే సమయం అంట. ఆ సమయం దేవుని స్తోత్రం. నైట్ 12 గంటల కాడ నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు మంత్రగాళ్ళు దురాత్మలు తిరిగే సమయం. దేవుని స్తోత్రం. మంత్రగాళ్ళు కరెక్ట్గా 12 గంటలకు ప్రారంభిస్తారు వాళ్ళు ప్రయోగాలు. తెల్లవారుజాము దాకా చేస్తూనే ఉంటారు వాళ్ళ ప్రయోగాలు. దురాత్మలు కూడా తెల్లవారుజాము దాకా తిరుగుతానే ఉంటాయి. తెల్లవారుజామున 3 గంటల కాడ నుంచి దేవదూతలు తిరిగే సమయం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎన్ని విషయాలు చెప్పాను మొత్తం? ఈ 4 రకాల మనుషుల్ని కూడా నువ్వు చూసినా చూడకపోయినా, నేను చూసినా చూడకపోయినా, దేవుడు చూస్తానే ఉంటున్నాడు. దేవుని స్తోత్రం. దేవుడు చూస్తానే ఉంటున్నాడు. దేవుని స్తోత్రం. కొంతమంది ఏంటంటే దేవుడికి ఏం తెలుసో ఏది తెలిసి అంటావు. యేసుప్రభు వారి కల్లోకి వచ్చారండి అయ్యగారు, గొర్రెపిల్ల పట్టుకున్నాడండి, గడ్డం పెట్టుకుని ఉన్నాడండి, దేనంగా ఉన్నాడండి, నా వెంక చూసి బాధపడుతున్నాడండి. వాస్తవమే కాదంటలేదు, కానీ నీ వెంక చూడటం కాదు, కానీ నీ హృదయాన్ని కూడా చూస్తాడు ఆయన. యేసయ్య. ఆమేనండి. స్తోత్రం. అందుకే యేసుప్రభు వారు శిలువలోకి వెళ్ళే ముందు ఏమన్నాడు? మీలో ఒకడు అప్పగిస్తాడు, వాడు సాతానుడు అని చెప్పాడు దేవుడు. దేవుని స్తోత్రం. అంటే హృదయంలో ఏముందో కూడా యేసయ్యకి తెలిసి యేసయ్యకి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. సమస్యని ఎరిగిన వాడు యేసయ్య అంటే ఆషామాషి కాదుండో. నీ జీవితంలో తర్వాత నెక్స్ట్ ఏం జరిగిందో కూడా యేసయ్యకి తెలుసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే నువ్వేం చేయాలంటే ప్రతి పరిస్థితిలో కూడా దేవుని దగ్గర మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి. ఆమేనండి. దేవుని స్తోత్రం. ఎందుకంటే మోసపోకుడి దేవుడు ఎక్కిరించబడడు. మనుష్యుడు ఏమి తిట్టాడో అదే కోస్తాడు అంట. ఆ యొక్క 2 కొరింథీ 9:6 అనుకుంటా. చదవండి ఆ మాట ఒకసారి. అది కాదు, మోసపోకుడి అక్కడే ఉంటుంది చూడండి. అలా ఆకరణ. దేవునికి స్తోత్రం. యేసయ్యా. థాంక్ యూ జీసస్. ఆరాధనా రహస్యమందున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తున్నాడు. రహస్యమందున్న నీ తండ్రి నిన్ను కాపాడుతున్నాడు అని నీకంటే ఎక్కువగా బాగా ఎవరో తెలుసు? దేవుడు కాపాడుతున్నాడు. ఇంకా నీకంటే ఎక్కువగా తెలిసిన వాళ్ళు మా చెప్పనా? నీ శత్రువులకు తెలుసు కాపాడుతున్నాడు అన్నాడు. అతను ఎవరయ్యా అంటే అతను మాంత్రికుడు. అతను ఈ ఊరే. మీరు నమ్ముకున్న మీ యేసుబాబు మిమ్మల్ని చాలా కాపాడుతున్నాడయ్యా అన్నట్టు. మమ్మల్ని కాపాడుతున్నట్టు నాకు తెలుసు, నేను ఆయన పెట్టిన కాబట్టి. మరి నీకు ఎలా తెలుసు? అది నీకు ఎలా తెలిసిన ఈ విషయం? కట్టబోయిందమ్మ. బాగా చెప్పారు. సైతాన్ చెప్పింది దానికి. దేవుని స్తోత్రం. అత్తమాను నువ్వు పంపించినా నేను ఎందుకు వెళ్ళకపోతున్నానంటే అక్కడ దైవశక్తి ఉన్నది. అక్కడ దేవుని యొక్క దైవశక్తి ఉన్నది రా, అందుకే నేను వెళ్ళకపోతున్నాను రే అని సైతాన్ చెప్పుకుంటుంది దానికి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. రహస్యంగా దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఒకటి రహస్యంగా దేవుడు నిన్ను కాపాడతాడు. అందుకే మనం ఏం చేయాలంటే దేవుడిని మోసం చేయాలని చూడకూడదు. మోసపోకుడి దేవుడు. ఒకవేళ నీలో ఏదైనా లోపం ఉన్నా, పాపం ఉన్నా, శాపం ఉన్నా, అవిధేయత ఉన్నా, దేవుడికి విరుద్ధమైన మనసున్నా
వెంటనే దేవుని అడగాలి, ప్రభు నాలో ఎలాంటి ఆలోచన ఉంది, పైకి మంచిగానే ఉంది, మన ముఖం మంచిగానే ఉంది, మొహం కడుక్కున్నావు, పొద్దున్నే లేచాక మొహం కడుగు, తలదువో చొక్కా మంచి బట్టలు వేసుకున్నావు, కానీ నీ హృదయం ఎలా ఉందనేది దేవుడు తెలుసు. కాబట్టి ప్రభు నా హృదయంలో ఎట్లాంటి ఆలోచన ఉందయ్యా, నన్ను క్షమించయ్యని ఎప్పటికప్పుడు నువ్వు సరి చేసుకుని పరిశుద్ధపరచబడితే కనుక దేవుడు ఏం చేస్తాడంటే లక్షల మంది ప్రజల్లో నువ్వు ఉన్నా సరే ఆయన మనల్ని గుర్తిస్తాడు. దేవుని స్తోత్రం. లక్షల మంది ప్రజల్లో ఉన్నా గుర్తిస్తాడు ఆయన, అక్కడక్కడ కాదు, అర్థమవుతుందా? లక్షల మంది ప్రజల్లో గుర్తిస్తాడు ఆయన. దేవుని స్తోత్రం. అందుకే నువ్వేం చేయాలంటే నీ హృదయం సరైందిగా దేవుని ఎదుట ఉండాలి. దేవుని స్తోత్రం. గతంలో పోయిన వారం చెప్పుకున్నాం, ఇద్దరు వ్యక్తులు దేవుని సందుకు వచ్చినప్పుడు ఒక వ్యక్తితో దేవుడు ఏమన్నాడు? నీ అర్పణ నేను అంగీకరించలా అన్నాడు. ఎందుకన్నాడంటే అతను హృదయం ముఖ్యం దేవుడికి. నువ్వు ఇచ్చే అర్పణ కంటే, నేను ఇచ్చే అర్పణ కంటే, ఈ కాలంలో అర్పణ అనేది ఏంటంటావో తెలుసా? ఈ కాలంలో అర్పణ దేనంటాం? ఆ కాలంలో గొర్రెలు గొడ్లను బలిచ్చేవాళ్ళు. ఈ కాలంలో అర్పణ దేనంటాం? శుద్ధి ప్రార్థన ఒక అర్పణ, ప్రార్థన ఒక అర్పణ, కానుక ఒక అర్పణ, ఆరాధన ఒక అర్పణ. ఇవన్నీ ఏంటనుకుంటున్నారు? ఇవన్నీ దేవుడికి నువ్వు అర్పించే అర్పణలు ఇవన్నీ తెలుసా నీకు ఆ విషయం? మనం నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు, మంచి దేవుడు యేసయ్య. ఆమేనానండి. ఎంత ప్రేమ కలిగిన వాడంటే నిజంగా నువ్వు నిద్రపోతావు, మీ అమ్మని ఎదురవుద్ది, మీ కుటుంబస్తులను ఎదురవుతారు, మీ నాన్న ఎదురవుతాడు, కానీ నిన్ను కాచే పరలోకమందున్న తండ్రి ఆయన నిద్రపోడు. ఆయన నిన్ను కాస్తానే, నిన్ను కాపాడువాడు కనుకడు నిద్రపోడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎంత మంచి దేవుడు యేసయ్య. ఆమేనానండి. ఎంత మంచి దేవుడు. దేవునికి స్తోత్రం. ఇదిగో ఈ పాస్టర్ గారికి వీళ్ళ కోసం అత్తమాను ఈ పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నారు. ఆ పాస్టర్ గారిని జోకొట్టు ముందెళ్ళి, ఆ పాస్టర్ గారిని జోకొట్టు ముందు అని ఒక రోజున దురాత్మను పంపించారు. ఒకసారి అది వచ్చి జో కొడుతుంది అంటే అర్థం కాలా? ఈ పాస్టర్ గారు ఉన్నంతసేపు కూడా వీళ్ళ మనం ఏమి చేయలేము, ఏదో ఒకటి చేయలే అంటే అది వచ్చి కళ్ళు తిరిగేటట్టుగా చేస్తుంది. అప్పుడు నాకేదో డౌట్ వచ్చి వెంటనే నా తల మీద చేసి చిన్న ప్రార్థన చేసుకుంటే వెంటనే రిలీఫ్ వచ్చేసింది ఒక క్షణంలో. దేవుని స్తోత్రం. ఎప్పుడో కాదు, రాత్రి కాల సమయంలో కూడా జరిగిన మాట చెప్తున్నాను. దేవుని స్తోత్రం. బాగా విపరీతంగా కళ్ళు తిరిగిపోతున్నాయి. ఏంటి ప్రభా అని అడుగుతుంది. ఏదో జరుగుతుంది, వెంటనే చిన్న ప్రార్థన చేసుకోగానే రిలీఫ్ వచ్చేసింది. పొద్దున్నే ఇక్కడ ఏం జరిగిందో దానికి సంబంధించిన వాళ్ళు ఒకరు వచ్చి ఏమన్నారంటే, మీకు రాత్రి కళ్ళు తిరిగినాయి కదా, ఎందుకు కళ్ళు తిరిగి అంటే వాళ్ళని ఏదన్నా చేయాలంటే వాళ్ళ కోసం మీరు ప్రార్థన చేస్తున్నారు, మీరు ఇక్కడ ఏదో ఒకటి మీకు జరగందే వాళ్ళని ఏం చేయలేమని అర్థమైపోయింది. అందుకే అవి ఏం చేస్తున్నాయి అంటే అవి మీకు ప్రయోగాలు ముందు మీకు చేస్తున్నారు. చేయని 100 మందికి వచ్చిన ఒకసారి చేసిన ఏం కాదు. ఆమేనానండి. దేవుని స్తోత్రం. దేవుని పిలుపుతో వచ్చిన వాడిని దేవుని స్తోత్రం, దేవుని అధికారంతో వచ్చిన వాడిని దేవుని స్తోత్రం. అవసరమైతే నన్ను పిలిచిన దేవుడిని అడుగుతాను అన్నమాట. ప్రభా నువ్వు నన్ను పిలిచావయ్యా, ఈ బిడ్డలను కాపాడుతున్నాను, ఈ బిడ్డలందరి కోసం ప్రార్థన చేస్తున్నాను, ఎలాగైతే ఎలా ప్రభు అని దేవుడిని అడిగితే దేవుడే చెప్తాడు ఆ సమాధానం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. అందుకే మనకి పరలోకమందున్న తండ్రి రహస్యంగా నిన్ను కాస్తున్నాడు. ఈ లోకమందున్న కంటికి కనబడే తండ్రి నీకేదైనా కంటికి కనబడే తల్లి నీకేదైనా చిన్న చిన్న ఆపదలు వస్తే అల్లాడిపోతా హత్తికి హాస్పిటల్ చుట్టూ తిప్పుతున్నారు. కానీ ఆత్మీయ తండ్రి ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేసి దేవుని పాదాల దగ్గర నిన్ను ప్రొటెక్షన్ చేస్తున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. అందుకే నీ హృదయం ఎల్లప్పుడూ కూడా దేవుని ఎదుట నిర్దోషమైందిగా ఉంటే దేవుడు నిన్ను ఎలాగంటే అంచెలంచెలుగా దీవిస్తాడు. అంచెలంచెలుగా దీవించి మేలు చేసి అద్భుతము చేస్తాడు. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. మన సంఘ బిడ్డల్ని దేవుడు గతంలో చెప్పినట్టుగానే రహస్యంగా ఫుల్ ప్రొటెక్షన్ ఇచ్చేశాడు దేవుడు. ఫుల్ కాపుదల. పోయిన వారం ఏమని చెప్పాను? కరోనా కంటే భయంకరమైన రాబోతున్నాయి నూతన సంవత్సరం ఆరాధనలో చెప్పాం. అయినా ఆయన రెక్కల చాటును భద్రపరుస్తాను. 2 రోజుల తర్వాత మూసంగానే వచ్చింది. 2 రోజుల తర్వాత కరోనా కంటే భయంకరమైన వైరస్ చైనాలో మళ్ళీ వచ్చిందని న్యూస్ 2 రోజుల తర్వాత వచ్చింది. అది రాకముందే దేవుడు ఇక్కడ ప్రపంచంలో భయంకరమైన పరిస్థితులు ఉంటాయి, అయినా ఆయన రెక్కల చాటును మమ్మల్ని భద్రపరుస్తాడని దేవుడు చెప్పాడా? దేవునికి స్తోత్రం. అందుకే నువ్వు ఎల్లప్పుడూ కూడా దేవుని ఆధీనంలో దేవుని ప్రొటెక్షన్లో ఉంటే కనుక సంఘ సహవాసంలో అంటుకట్టబడి నువ్వు ఫలిస్తే దేవుడు ఏం చేస్తాడంటే నీ చుట్టూ, నీ కుటుంబం చుట్టూ, మన సంఘం చుట్టూ దేవుడి అగ్ని కాపుదల గురించి ఆయన ఏం చేస్తాడంటే ఆయన కనుదృష్టి నిత్యం కూడా మన మీద
ఉంచుతాడు. రహస్యంగా చూస్తూ ఏం చేస్తాడంటే మనల్ని రహస్యంగా కూడా ఆయన కాపాడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి కొద్ది వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువానికి వందనాలయ్యా, ప్రభువానికి స్తోత్రాలయ్యా, ప్రభువానికి స్తుతులు. ప్రభా అయ్యా, నన్ను రహస్యంగా ఎంతగానో కాస్తున్నావయ్యా. అయ్యా, రహస్యంగా నన్ను ఎంతగానో బలపరుస్తున్నావయ్యా. అయ్యా, నన్ను నా కుటుంబాన్ని రహస్యంగా ఎంతగానో కాపాడుతున్నావయ్యా. ఇదిగో రహస్యమందు చూచు నీ తండ్రి నిన్ను కాపాడతాడు. రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిస్తాడు. ఇదిగో ఆగర్ అంటుంది, అయ్యా చూచుచున్న దేవుడవు నీవేనయ్యా. అయ్యా, చూచుచున్న దేవుడవు నీవేనయ్యా అంటుంది. ఇదిగో మనుష్యులు లక్ష్య పెట్టే వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. ప్రియమైన తల్లి, ప్రియమైన చెల్లి, ప్రియమైన సహోదరుడా, నువ్వు మనుష్యుల్లో ఘనతను కోరుకోవద్దు. మనుష్యులు కోరుకునే వాటిని దేవుడు కోరుకోడు. ఇదిగో దేవుడు ఏం కోరుకుంటాడంటే నీ హృదయాన్ని కోరుకుంటున్నాడు ఆయన. ఇదిగో నీ అంతరంగాన్ని కోరుకుంటున్నాడు, నీ స్వభావాన్ని కోరుకుంటున్నాడు ఆయన. ప్రభా, నాకు మంచి స్వభావం దయచేయనైనా, ప్రభా మంచి హృదయాన్ని దయచేయనైనా, మంచి ఆలోచన దయచేయనైనా. నీకు ఆలోచన రాకముందే నా దేవుడు ఎరిగి ఉన్నాడు. ఇదిగో నీ నోటి మాటలు ఆయన విని ఉన్నాడు, నీ ఆలోచన ఆయన ఎరిగి ఉన్నాడు, నీ అంతరంగాన్ని ఆయన ఎరిగి ఉన్నాడు. ప్రియమైన తల్లి, ప్రియమైన చెల్లి, ప్రియమైన సహోదరుడా, నీవిచ్చే అర్పణ కంటే కూడా దేవుడికి నీవే ముఖ్యము. అయ్యా, నీకు వందనాలయ్యా. అయ్యా, నీకు స్తోత్రాలు. అయ్యా, నీకు స్తుతులు ప్రభా. యేసయ్యా, నీకు స్తుతులు ప్రభా. అయ్యా, రహస్యమందు కాపాడుతున్న దేవుడు నాయన. అయ్యా, రహస్యమందు చూచే దేవుడు నాయన. అయ్యా, రహస్యమందు ప్రతిఫలమిచ్చే దేవుడు నాయన. ఇదిగో యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉండును, అవి ప్రతి చెడ్డవారిని మంచి వారిని చూచుచుండును. ఇదిగో నీ హృదయం దేవుని ఎదుట మంచిగా ఉన్నదా లేకపోతే చెడ్డగా ఉందా దేవుడు చూస్తున్నాడు. ప్రభానికి వందనాలయ్యా. ఇదిగో యెషయా కుమారులు అందరినీ దేవుడు త్రోసివేశాడు. కేవలం ఆఖరివాడైన దావీదును మాత్రమే దేవుడు ఎన్నుకున్నాడు. ప్రియమైన తల్లి, ప్రియమైన చెల్లి, ప్రియమైన సహోదరుడా, ఇదిగో నీ హృదయం మంచిగా ఉంటే ఒకవేళ నువ్వు అడవులో ఉన్న దేవుడు నిన్ను పిలిపిస్తాడు. ఒకవేళ నీ హృదయం మంచిగా ఉంటే ఎక్కడో మారుమూల ఉన్న దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. ఎక్కడో ఇదిగో నువ్వు ఏ మారుమూల ఉన్నా సరే దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. ప్రభా, నీకు వందనాలయ్యా. మన దేవుడు మారుమూల ఉన్నావని నేను మర్చిపోడు ఆయన. ఇదిగో నీ హృదయం సరైనదైతే ఎక్కడ ఉన్నా ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. ఏమే నా హృదయానుసారమైన వ్యక్తి అని దేవుడు అంటాడు. ఇతడే నా హృదయానుసారమైన వ్యక్తి అని దేవుడు అంటాడు. ప్రభా, నీకు వందనాలయ్యా. ప్రభా, నీకు స్తోత్రాలయ్యా అని ప్రార్థన చేసుకుందాం. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రభా, నీకు వందనాలయ్యా. ప్రభా, నీకు వందనాలయ్యా. ప్రార్థన చేసుకుందాం. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, నీకు వందనాలయ్యా అని ప్రార్థన చేసుకుందాం.